హలో గైస్, వెల్కమ్ టు కోడర్స్ కోడింగ్. నేను మీ తులసిని. ఈరోజు మనము కన్స్ట్రక్టర్ అంటే ఏమిటి, దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఏ విధంగా మనము మన క్లాస్లో వాడతాము. సో ఈ యొక్క కన్స్ట్రక్టర్ గురించి మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కన్స్ట్రక్టర్ అనేది ఏంటంటే ఇది ఒక స్పెషల్ మెథడ్ అనమాట. జావాలో ఒక స్పెషల్ మెథడ్. దీన్ని యూజ్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే, మనము దీన్ని మన క్లాస్లో యూజ్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాము. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం పర్పస్ కోసం మాత్రమే దీన్ని మనం వాడుతున్నామని అర్థం. సో కన్స్ట్రక్టర్ అనే దానికి అన్ని యాక్సెస్ మాడిఫైర్స్ని అలో చేస్తుంది అనమాట. ఇన్క్లూడింగ్ ప్రైవేట్ను కూడా ఇది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట కన్స్ట్రక్టర్ అనేది. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ వచ్చింది, క్లాస్ నేము కన్స్ట్రక్టర్ నేము ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. ఇది రూల్. అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్టర్లో మనకు పారామీటర్లో పారామీటర్లో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకోవడానికి వీలైతే ఉంటుంది. అదేవిధంగా ఒక క్లాసు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కన్స్ట్రక్టర్ను వాడడానికి వీలైతే ఉంటుందన్నమాట. సో ఇదనమాట కన్స్ట్రక్టర్ అంటే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, కన్స్ట్రక్షన్ ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా మనము ఫండమెంటల్ కన్స్ట్రక్టర్ అనేది ఎలా ఉంటుందో మనం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే, ఇంపోర్ట్ java.io.star, then import java.lang.star, then క్లాస్ నేమ్ టెస్ట్ అని ఇచ్చుకుంటాను. క్లాస్ నేమ్ ఇచ్చి టెస్ట్ అని ఇచ్చిన. ఇక్కడ వచ్చింది నేను ఏం చేస్తానంటే, ఇంట్ ఎక్స్ కమా వై అనేది డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు టెస్ట్ ఒక కన్స్ట్రక్టర్ దాన్ని క్రియేట్ చేస్తాను. దెన్ ఇక్కడ ఏం చేస్తానంటే, ఎక్స్ ఈక్వల్ టు 10, వై ఈక్వల్ టు 20 అనేది క్రియేట్ అనేది నేను ఇచ్చుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చింది నేనేం చేస్తానంటే, ఇక్కడ ఈ క్రియేట్ చేసాను. నెక్స్ట్ వచ్చింది నేను ఏం చేస్తానంటే, నేను వాయిడ్ షో అనే ఒక మెథడ్ రాసుకున్నాను. ఈ మెథడ్లో system.out.println x value is plus x, y value is y. సో ఇలాగ మనం ఏం చేసామంటే, ఒక క్లాస్లో వచ్చింది ఒక కన్స్ట్రక్టర్. ఇక్కడ చూడండి, క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ ఒకేలా ఉన్నాయి. ఓకే, ఇది టెస్ట్ అనేది. సో ఇప్పుడు వచ్చింది నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ మెయిన్ క్లాస్ ఒకటి తీసుకున్నాను. క్లాస్ నేమ్ వచ్చింది మనకు, ఇది వచ్చింది కన్స్ట్ కదా, కన్స్ 1 అని ఇచ్చుకుంటాను, అంటే కన్స్ట్రక్టర్ 1 అని అర్థము. సో ఇప్పుడు వచ్చింది ఇక్కడ ఏం చేస్తాను నేను, మన క్లాస్ నేమ్ ఏంది, టెస్ట్ కదా. సో ఈ టెస్ట్కి ఏం చేయాలి, ఒక ఆబ్జెక్ట్ని అనేది క్రియేట్ చేయాలి. సో బిఫోర్ దట్ ఏం చేయాలి, నేను మెయిన్ క్లాస్ రాయాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. args. test t equal to
న్యూ టెస్ట్. టెస్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు న్యూ టెస్ట్ అనమాట. ఇప్పుడు మనం టీ డాట్ షో, షో అని కాల్ చేస్తే మనకేమవుతుంది? ఈ మెథడ్‌ని కాల్ చేయడం వల్ల ఈ మెథడ్ వచ్చింది. దీని లోపల వచ్చింది. డైరెక్ట్‌గా కన్‌స్ట్రక్ట్‌లో ఉన్నటువంటి వాల్యూస్‌ని డిస్‌ప్లే చేస్తుందనమాట. సో, ఇప్పుడొచ్చింది మనం క్లాస్ నేమ్‌తో మనము ఈ యొక్క ఫైల్‌ని సేవ్ చేయాలి. సో, ఇక్కడొచ్చింది కంట్రోల్-వి డాట్ జావా అని ఇచ్చి మనం గాని సేవ్ అని కొడితే ఏమవుతుంది? సేవ్ అయిపోతుందనమాట. దెన్ సి ఇప్పుడు నేను సో, విండో ఆర్ కమాండ్ అండ్ ప్రాంప్ట్‌కొచ్చి సీడీ డెస్క్‌టాప్ అనేసి డెస్క్‌టాప్ వెళ్తుంది. సీడీ తులసి హైఫన్ జావా అని ఇస్తే నేను జావాలోకెళ్తాననమాట. దెన్ ఫైన్ ఇక్కడేం చేస్తానంటే జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా అని ఇస్తే ఫైల్ రన్ అవుతుంది. ఓకే. ఫైల్ రన్ అయిందది. ఇప్పుడొచ్చింది ఫైల్ కంపైల్ అయింది. ఇప్పుడు రన్ అవుతుంది. ఓకేనా? ఎక్స్ వాల్యూ ఈక్వల్ 10, వై వాల్యూ 20 అనమాట. సో, ఈ విధంగా మనము కన్‌స్ట్రక్టర్ అనే దాన్ని మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేస్తామన్నమాట. సో, కన్‌స్ట్రక్టర్‌ని మనం క్రియేట్ చేసి దాని రూల్స్ ఏంది? క్లాస్ నేము నెక్స్ట్ వచ్చింది కన్‌స్ట్రక్టర్ నేము ఒకేలాగా ఉండాలి. ఈ కన్‌స్ట్రక్టర్ నేమ్‌కి ఎటు నో రిటర్న్ టైప్స్ అనమాట. అంటే వాయిడ్ అనేది ఉండదనమాట. సో, ఇక్కడ ఒక మెథడ్ ఈ మెథడ్‌లో వచ్చిందే మనము ప్రింట్ చేసుకున్న వాల్యూస్‌ని ఇక్కడొచ్చిందే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసినాము, డిస్‌ప్లే చేసినాము. సో, ఇదనమాట కన్‌స్ట్రక్టర్ యొక్క రూల్స్, నెక్స్ట్ కన్‌స్ట్రక్టర్‌ని ఏ విధంగా క్రియేట్ చేసినాం, ఏ విధంగా వాల్యూస్‌ని యాక్సెప్ట్ చేసామనేసి. సో, మీకు గాని నా ఛానెల్ గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైకు, సబ్స్క్రైబు నాకు మోర్ వీడియోస్ చేయడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను రెక్టిఫై చేస్తాను. థాంక్ యూ సో మచ్.